యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించాడు కాబట్టి దేవుడు యోబును, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొట్టమొదటి ఆశీర్వాదం ఆగిపోతే ఆగవచ్చు, మొట్టమొదటి శ్రమలు వస్తే రావచ్చు, కానీ తర్వాత కాలంలో యోబు రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు రెండంతల ఆశీర్వాదం అంటే యోబు దేవుడి ఎడల భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు, నేను, మనము కూడా దేవుడి యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోబుని దీవించినందుకంట దేవుడు మనందరిని కూడా ఇంకా నిండారులుగా దీవిస్తాడు. కీర్తన గ్రంథం 33 కీర్తన 8వ వచనంలో ఏమి రాయబడి ఉందంటే, ఇంకో మాట చెప్పి ముగిస్తాను. 33:8 ఏమి రాయబడి ఉందంటే, లోకులందరూ భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు గర్వవలెను. దేవునికి స్తోత్రం. మొదటి మాట ఏంటి? లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను. దేవునికి స్తోత్రం కలుగును. లోకులందరూ అంట, లోకులందరూ పక్కన పెట్టండి. దేవుడిని ఆరాధిస్తున్న వారు, దేవుని మందిరానికి వస్తున్న వారు ఎలా ఉన్నారు ఈరోజు? నువ్వు ఎంతవరకు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు? యోబు తన కుటుంబంతో సహా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు నిన్నంత ఆశీర్వాదం పొందుకున్నాడు. ఆ రోజు ఆ మంత్రస్థానులో దేవునికి భయపడ్డారు, రాజుకు భయపడలేదు, కానీ దేవునికి భయపడ్డారు కాబట్టి దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచాడు, వారి యొక్క వంశాభివృద్ధిని కలుగు చేస్తాడు. బానిసలైన వారిని ప్రభునందు ప్రియమైన వల్ల ఎన్నిక లేని వారిని, అర్హత లేని వారిని, వారు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు వారిని, వారి వంశాన్ని వర్ధల చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు నీవు, నేను, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారంగా ఉంటే దేవుడు మనలను, మన కుటుంబాలను వర్ధల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును. రెండవ మాట మనం వర్ధలాలంటే రెండవ మాట ఆదికాండము 39వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక ఆయన గురించి రాయబడి ఉంటది. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తు ఎంట నుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక అతడు వర్ధిల్లుచు వచ్చాడంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకటి, దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. రెండవది, ఎప్పుడైతే నువ్వు దేవుని భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుని యొక్క తోడు నీకు ఉంటదట. ఈ లోకంలో దేవుని తోడు మనందరికీ కావాలండి. దేవుని తోడు లేకుండా మనం ఎంతవరకు ప్రయాణం చేయగలం? కొంతవరకు ప్రయాణం చేయవచ్చేవు నీవు, కొంతవరకు ముందుకు వెళ్ళొచ్చేవు నీవు, కానీ దేవుని తోడు లేకపోతే నిజంగానే చెప్పాలంటే ఈరోజు యోసేపు బానిసగా కొనుకోబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని తోడు ఉన్నందున ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, దేవుడు తోడున్నందున ఒక బానిస రాజుగా చేయబడ్డాడు. చెప్పగలడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక బానిస రాజు అవడం ఏంటండి? ఆలోచన చేయండి. అంటే దేవుడు తలచుకుంటే ఏదైనా చేయగలడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుని తోడు నీకు ఉంటుంది. ఎప్పుడైతే దేవుని తోడు నీకు ఉంటుందో నువ్వు బానిసమైనా కానీ దేవుడు నిన్ను రాజుగా మార్చేయగలడు. ఎందుకంటే ప్రభునందు ప్రియమైన వాళ్ళ యోసేపు తన జీవితము బానిస, ఎన్నిక లేనివాడు, అర్హత లేనివాడు. అంటే యోసేపు జీవితం గురించి ఆలోచన చేస్తే ఎన్ని శ్రమలు పడ్డాడండి, ఎన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు అనిపించాడు. చివరికి చెయ్యని నేరానికే శరసాల పాలైపోయాడు. కానీ చాలా టైం పట్టింది, కానీ ఆ బానిసను దేవుడు చక్రవర్తిని చేశాడు. దేవునికి స్తోత్రంగా. ఏ ప్రాంతానికి బానిసగా కొనుకోబడ్డాడో అదే ప్రాంతానికి, అదే దేశానికి, అదే ప్రాంతానికి దేవుడు అతను చక్రవర్తిగా చేశాడు. ఈరోజు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని రాగలిగిన వాడు నీ దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును. ఈరోజు ధనధాన్యాలు, సంపద ఇవన్నీ ఉండవచ్చు, కానీ లోకంలో ఉన్నవారి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుని స్తోత్రం కలుగును. నీవు ఎవరిని బట్టి గర్వించాలంటే మనం దేవుని బట్టి మాత్రమే గర్వించాలి. యోసేపు జీవితంలో దేవుని తోడుంది కాబట్టి ఆ యొక్క బానిస అయినటువంటి వ్యక్తి రాజు అయ్యాడు. మనకి మాట చెప్పమంటారా? అదే స్థితిలో ఉన్నటువంటి సంసోను, ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, సంసోను ప్రభునందు ప్రియమైన రాజులా ఉన్నాడు. దేవుని తోడు లేకపోవడం బట్టి రాజులా ఉన్నటువంటి సంసోను
బానిస అయిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం చెప్పమంటారా? దేవుని తోడు లేకపోవడమే. యోసేపు, సంసోను ఇద్దరు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే బానిస రాజు అయ్యాడు. రాజు ఉన్నటువంటి వ్యక్తి బానిస అయిపోయాడు. కారణం ఏంటి చెప్పమంటారా? దేవుని తోడు లేకపోవడము. రెండవది దేవుని యందు భయభక్తులు లేక. ఈరోజు నీవు నేను మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నామా? దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే దేవుని తోడు ఉంటుంది. దేవుని తోడు నీకు ఉంటే నీవు ఏ స్థలంలో ఉన్నా నువ్వు చక్రవర్తినిగా దేవుడు నేను చేయగలడు. దేవునికి స్తోత్రం కలగని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని తోడుంటే బానిసలు రాజులైపోతారు. ఈరోజు నీవు నేను మనము కూడా దేవుని తోడు కోరుకునే వారంగా ఉండాలి. ఒకటి, దేవుని భయభక్తులు కలిగిన నువ్వు వర్ధిల్లుతావు. రెండవది, దేవుని తోడు ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. మూడో మాట చెప్పి ముగిస్తాను. మూడో మాట కీర్తనకారుల గ్రంథముల నుండి 92వ కీర్తన 13వ వచనం చూసినట్లయితే, 92వ కీర్తన, యెహోవా మందిరములో నాటబడిన వారు దేవుని ఆవరణములో వర్ధిల్లెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎక్కడంటే వర్ధిల్లుతారంటే నేను యెహోవా మందిరములో నాటబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము నాటబడిన మొక్కల వలె ఉండాలి. చూడండి, కుండీలో ఉన్న మొక్కకు విలువ ఉంటుందా? నాటబడిన మొక్కకు విలువ ఉంటుందా? కుండీలో ఉంది మొక్క అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, చాలా అందంగా కనబడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? దాన్ని గారింపంతలాగా రోజు 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 వాడుతూ ఉంటే జస్ట్ అంతా పట్టేసి ఈ యొక్క ఎర్రగా ఈ యొక్క గులాబీ కలర్ అంతా కూడా నల్లగా అయిపోతుంది కదా. కానీ అదే నాటబడిన మొక్క అనుకోండి, రోజు రోజుకు పచ్చదనం వస్తుంది, చిగురిస్తుంది. అదే విధంగా అది చిగురిస్తుంది, ఫలిస్తుంది, ప్రభునందు ప్రియమైన వలన పళ్ళును కాస్తుంది. ఇది నన్ను మనం గమనించినట్లయితే నీవు దేవుని మందిరములో ఇచ్చేవాడంట నాటబడాలి. ఎవరైతే నాటబడతారో వారు వర్ధిల్లుతారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇది నాకు చాలా మంది నాటబడడానికి ఇష్టపడలేదండి. ఒకవేళ వాక్యం ద్వారా దేవుడు కొన్ని సార్లు దైవజనుల ద్వారా ఏదైనా మాట చెప్పారనుకో, పాపగించుకోవాలి ఎక్కువ. ఈరోజు పాస్టర్ గారు నన్ను ఎలాగన్నారండి, పాస్టర్ గారు నన్ను ఎలాగన్నారండి, కాబట్టి నేను చర్చికి రానండి. చర్చికి రాకపోతే ఎవరికి నష్టం? నీకు నష్టం. అలాగే దేవునికి నష్టమేమైనా ఉందా? నో నో నో, దేవునికి నష్టమేమీ లేదు. నువ్వు నాటబడాలి. నువ్వు నాటబడితే నువ్వు దీవించబడతావు. నువ్వు నాటబడితే వర్ధన చేయబడతావు. ఈరోజు ప్రభునందు ప్రియమైన వారలారా, చాలా మంది జీవితాల్లో కుండీలో ఉన్న మొక్కల్లాగా, ఈరోజు కుండీలో ఉన్న మొక్క అనుకోండి, ఇక్కడ ఉంటుంది. పెద్ద మీటింగ్స్ పెట్టామనుకో, ఆ మీటింగ్ లో ఉంటుంది మొక్క. తర్వాత ఒకవేళ ఏదైనా డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారనుకో, అక్కడికి కూడా వెళ్తుంది కుండీలో ఉన్న మొక్క. నాటబడిన మొక్క అయితే వెళ్తుందా? అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని బిడలంగా, దేవుని ప్రజలంగా మనము దేవుని సంఘములోనే నాటబడాలి. దేవునికి స్తోత్రం కలుగునేగా. నువ్వు ఎప్పుడైతే నాటబడతావో నువ్వు అభివృద్ధి చెందుతావు. ఇది నా క్రైస్తవుల పరిస్థితి ఎలా ఉంది చెప్పమంటారా? చేతిలో డబ్బు ఉంటే సినిమాలు, సిక్కార్లు. చేతుల్లో డబ్బులు లేకపోతే ఆ రోజు ఉపవాస ప్రార్థన. ఏంటంట ఆ రోజు ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇంట్లో అన్నీ ఉంటే, ఒకవేళ లేకపోతే కొంచెం చేతిలో ఎక్కువైతే, లేకపోతే బాగా కొంచెం డబ్బులేని ఎందుకో డ్యూటీ బాగా చేసి ఓటీ చేసి ఇంక్రిమెంట్ వచ్చింది అనుకో, చేతిలో డబ్బులు కనబడితే, రండి బయలుదేరండి, ఈరోజు ఎక్కడికి వెళ్దాం మనం? మండీకి. ఎక్కడికి వెళ్దాం? మండీకి వెళ్దాం. రండి, మండీకి వెళ్ళి ప్రభునందు ప్రియమైన. ఒకవేళ మండీ గురించి ఎప్పుడు మీకు అందరూ తెలిసేమో. మండీ ఎలా ఉంటుందంటే, నాకు ఏం జ్ఞాపకం వస్తుందో మండీ చూస్తే తెలుసా? అప్పుడప్పుడు చూడండి, పందులు కాసులు పందులు యొక్క బాగా కుడితంతా తెచ్చి ఒక చిన్న డొక్కులో ఎత్తే ఎన్ని పందులు ఇలా కలబడి కసబసి చూసారా? అలాగా ఒక 10 మంది కొలిసి కూర్చుని ఒక పెద్ద కంచంలో ఒకడు పీకిన ముక్క ఒకడు, ఒక నాకిన ముక్క ఒకడు, ఇలాగ పంచుకుని తింటూ ఉంటారు పరిస్థితి. అలాగే పోతే బాగా డబ్బులకి పోతే మండి, తర్వాత కడుపులో మండి. ఏమవుతుందంటే తర్వాత ఏంటంటే కడుపులో మండి, తర్వాత అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో డాక్టర్ ఇచ్చిన బిల్లు చూసి గుండెల్లో మండి. ఇవన్నీ మండి. దేవుని స్తోత్రం కలుగుని. అక్కడి నుంచి గుండెల్లో మండి, తర్వాత పరిస్థితి అంతా అలాగైపోయింది.
అలా కాకుండా నువ్వు దేవుని సేవకుని మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఉంటే, దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు నాటబడిన మొక్క వలె ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం కలుగును. అలా కాదండి, అక్కడో గంతు ఎక్కడో గంతు కట్టకూడదు. మనం దేవుని స్తోత్రం కలుగును. చాలా మంది ఏమైపోయిందంటే దినాన్నే లక్ష్మమ్మ జ్ఞాపకం చేసుకుంటే ఆదివారం పెద్ద చర్చ ఎగ్గొట్టేసి ఎక్కడికే జగన్ కొండలు పేదడానికి వచ్చేస్తాం. ఇక్కడే నాటబడిన మొక్క వలె ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుని కాక అక్కడెక్కడ కాదు. ఇది నాన్న కొన్ని సమాజంలో కొన్ని సంఘాలు ఏం చేస్తుంది తెలుసా? ఎవరైనా భాషలో మాట్లాడారంటే కోతి గెంతులు అనమాట. ఇక్కడి నుంచి అక్కడో గెంతు, అక్కడి నుంచి ఎక్కడికో గెంతు, ఎక్కడి నుంచి అక్కడికో గెంతు. అలాంటి గెంతులేసి వారం ఉండకూడదు. మన దేవుని మందిరములో నాటబడిన మొక్క వలె ఉండాలి. దేవుని స్తోత్రం. నాటబడిన మొక్కే వర్ధిల్లుతుంది. దేవుని స్తోత్రం కలుగుని గాక. మనము దేవుని యొక్క సంఘములో నాటబడితే దేవుడు మనల్ని కూడా వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునిగా. ఎందుకంటే చాలా మంది నాటబడరు. కొంతమంది పంట క్రైస్తవులు ఉంటారు. ఎప్పుడండి? సంవత్సరానికి ఒకసారి. కొంతమంది నెలకొకసారి. ఎప్పుడు? సంస్కరణ క్రైస్తవులు వెళ్ళరు. కొంతమంది పండగ క్రైస్తవులు, కొంతమంది నెలకొకసారి సంస్కరణ క్రైస్తవులు, కొంతమంది ఉంటారు వాళ్ళు ఎప్పుడో 6 నెలలకు 3 నెలలకు వస్తుంటారు. అలా కాదు, మనం సంఘములో నాటబడాలి. ప్రతి ఆదివారం ప్రతి దైవ కార్యక్రమంలో పాలు పొందాలి. ఆదివారం మాత్రమే కాదు కానీ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో కూడా పాలు పొందాలి. శుక్రవారం ప్రార్థన 4, 2, 3 మాత్రమే కాదు. శుక్రవారం ప్రార్థన దయామానికో కృపమ్మకో పాశ్రమ గారికో కాదు. కానీ ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆదివారం ఎంత దర్జాగా వచ్చి దేవుని మందిలోకి ఉన్నావో శుక్రవారం కూడా నువ్వు దేవుని సందులోకి వచ్చి గోజాడాలి, ఏడాలి, ప్రార్థించాలి. మనం చాలా భయంకర దినాల్లో ఉన్నాం. మనం చాలా దుర్దినాల్లో ఉన్నాం. ఏ దినమున ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. అయినా మనకు భయం లేదు. ఏం జరుగుతుందో చూద్దామండి. సంఘములో రోధించేవారు లేరు, సంఘములో ప్రార్థన చేసేవారు లేరు, సంఘములో శుక్రవారం వచ్చి కన్నీరు కార్చి ఏడ్చేవారు లేరు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది? ఆ రోజు ఆ మంత్రస్థానుడు ప్రభునందు ప్రియమైన వలన దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారి వంశం అభివృద్ధిలోకి వచ్చేసింది. యేసేపు బానిసే కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. రెండవది, దేవుని తోడైనకుంది కాబట్టి బానిస రాజు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా, నువ్వు సంఘములో నాటబడితే నువ్వు కూడా దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. అలాంటి ధన్యతను మనం కలిగి ఉన్నట్లయితే యోహాను గారు చెప్పినట్లుగా, కుమారుడా ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లమంటున్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే, నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలన్నా, శారీరకముగా వర్ధిల్లాలన్నా, బాహ్యముగా అంతరంగంగా నువ్వు వర్ధిల్లాలంటే నువ్వు తప్పకుండా ఈ 3 విషయాల్లో దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని తోడు కలిగి నువ్వు ఉంటే, దేవుని సన్నిధిలో నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉంటే దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక.